గారు తండ్రి చచ్చిపోయిన 15 ఏళ్ల తర్వాత కూడా మరణించిన 15 ఏళ్ల తర్వాత ఈ ఆస్తులు కోర్టు కేసులు తేలంగానే మనం పంచుకుందాం, ఇదిగో నీకు ఇట్లా నీకింత అని చెప్పని వేల కోట్ల రూపాయలు ఈ 100,000 మరి పంచాడుగా. ఒక్కడికన్నా నువ్వు పంచావా చంద్రబాబు నాయుడు? మీ అన్నదమ్ములు ఒక్క కాగితం చూపించు. ఈ బాగా ఇంకో తొంతుందండో ఏంటది, మణికొండేనా ఇదా హైటెక్ సిటీ దగ్గర మదీనాగూడలో చంద్రబాబు నాయుడు గారు అమ్మగారు 5 ఎకరాలు, ఆవిడికి 2 కొడుకులు 3 కూతుళ్ళు అనుకుంటా. కూతుళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, 2 కొడుకులకి పిల్లలు ఉన్నారు. ఒక ఆయన సినిమా నటుడు అనుకుంటా కూడా. అంతమంది ఉంటే ఆ అమ్మనమ్మ గారు ఆ 5 ఎకరాలని నారా లోకేష్కి ఎందుకు గిఫ్ట్ ఇచ్చింది? ధర్మమైంది. పత్తిత్తి కౌరులు చెబుతున్నావుగా చంద్రబాబు నాయుడు గారు, శ్రీరంగ నీతులు చెబుతున్నావుగా కూర్చుని. శ్రీరంగ నీతులు చెప్తున్నావు కదా, బంధాల గురించి, తల్లి గురించి, చెల్లి గురించి. మీ అమ్మనమ్మ గారు అంతమంది పిల్లలు, అంతమంది మనవరాళ్ళు ఉంటే మీ అబ్బాయికి మాత్రమే ఎందుకు ఇచ్చింది 5 ఎకరాలు గిఫ్ట్? నువ్వు చెప్పాలి కదా, పత్తిత్తు కదా. అమ్మా తప్పమ్మా, నీకు 3 కూతుళ్ళు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, తప్పుగా ఉంటుంది. నేను బాగా సంపాదించుకున్నాను, మోహన్ బాబు నేను కలిసి హెరిటేజ్ పెట్టి తోచేశాను, అది బాగా నాకిందే వచ్చేసింది. మా మామను పొడి చేశాను, ఆ మొత్తం ఆస్తులన్నీ నేనే లాక్కున్నాను. మా మామగారు పెట్టిన హాస్పిటల్ని కూడా లాగేసుకున్నాను. మా మామగారు పార్టీ ఆఫీస్ కట్టాడు, అది లాగేసుకున్నాను. మా మామగారు స్కూల్ కట్టాడు గండిపేటలో, స్కూలు లాగేసుకున్నాను. మా మామగారు పాపం ఇల్లు కొనుక్కున్నాడు, ఆ ఇంట్లోంచి ఒక తంతే నేను మా అత్తని, మా చిన్నత్తని, అది లాగేసుకున్నాం. నాకు వద్దమ్మా, బాగా పిచ్చిగా సంపాదించేశాను, అక్కోళ్ళకి తమ్ముళ్ళకి రాయమ్మా అని చెప్పాను. ఒక్క మాట అన్నావా? పత్తిత్తి కౌరు చెప్పావా? ఒక్క శ్రీరంగ నీతి ఏమని చెప్పావా చంద్రబాబు నాయుడు గారు? ఏమైంది? ఎందుకు చెప్పలా? చక్కగా పొట్లం కట్టి కొడుకు పేరు మీద రాసి లోపల పెట్టేసుకున్నారు కదా. ఇవాళ అది ఎన్నో 500-600 కోట్లు ఉంటుందా, 1000 కోట్లు ఉంటుందా? మదీనాగూడలో 5 ఎకరాలు చిల్లరా. పోనీ ఇప్పటికైనా పంచచ్చా, తప్పేముంది? అరే పొరపాటున ఆ రోజు నాకు నోరు రాలేదు, నేను అప్పుడు పత్తిత్తు కాదు, ఇప్పుడు శ్రీరంగ నీతులు చెప్తున్నాను జగన్కి అందరికీ, నేను పత్తిత్తు అయిపోయాను కాబట్టి నాన్న లోకేషు నీకు ఆ నానమ్మ ఇచ్చింది మొత్తం మన మేనత్త పిల్లలకేను బాబాయ్ కొడుక్కి రాసేయమని చెప్పాలిగా. చెప్పట్లేదే, ఎందుకు చెప్పం? ఇది మన వ్యవహారాలు. ఇక షర్మిలమ్మ గారు కూడా మంచి మంచి కామెంట్లు చేస్తున్నారు. 4 గోడల మధ్య కూర్చుని పరుచుకుంచుకోవాల్సిన కుటుంబ విషయాలు రోడ్లపైకి తెచ్చారు. జగన్ గారు బెయిల్ రద్దు కుట్ర అనటం, బెయిల్ రద్దు కుట్ర కాకపోతే హైకోర్టు స్టేటస్ కో ఉంటే ఎక్కడిది ఉన్నది అక్కడ అలాగే ఉంచండి, అన్ని విషయాలలో ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అని చెప్పంటే, మరి షేర్లు జగన్ గారి పేరు మంచి షేర్లు బదలాయించేసి కంపెనీలో డైరెక్టర్లను మార్చేస్తే మొత్తం మరి దోషి ఎవరు? ఈడీ అటాచ్మెంట్లో కోర్టుల్లో కోర్టు బంధనాల్లో ఉన్నటువంటి ఆస్తులు బదలాయింపు జరిగిపోతే కోర్టు అంగుళం బెసగద్దు, ఎక్కడదున్నది అక్కడే ఉంచండి అని చెప్తే మీరు బదలాయింపు చేసేస్తే, కావాలంటే మీరు ఎవరైనా అడ్వకేట్లు కానీ మొత్తం ఎవరైనా మీడియాలో ఉన్నటువంటి లీగల్ డిపార్ట్మెంట్ కానీ చూసుకోండి, కావాలంటే మీకు నంబర్లు ఇస్తాను. 2 డిసెంబర్ 2019 ఐఏ నంబర్ 2 ఆఫ్ 2019 ఇన్ సిఎస్ఎంఏ నంబర్ 19 ఆఫ్ 2019, అది ఆ కేసు నంబర్, దావా నంబరు తెలంగాణ హైకోర్టులో కొట్టుకోండి, స్టేటస్కు ఉందా లేదో చూసుకోండి. మరి కాగితాల మీద రాసిన అవకాశం ఉంటే రాసి పరిస్థితికి ఎందుకు అవుద్ది? ఏముంటుంది?
రాజకీయాల కోసం ఆయన ఏదో ఒక ఆయన ఒక సినిమా చూపిస్తున్నాడు, ఏంటి పాతది, ఆయన నెల్లూరు గజనీ మహమ్మద్ ఉన్నాడు, గోరీ మహమ్మద్ గజనీ మహమ్మద్, ఏమండి నేను పెద్ద చదువుకు సావలేదు. ఆయన యుద్ధం చేసి 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 మామూలు కొట్టి 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 మామూలుగా ఇక మొన్న ఏదో గెలిచినట్టున్నాడు. ఆయన చెప్తున్నాడు, జయసుధ గారితో ఒక సినిమా ఉంది, ఏదో పవర్ ఏదో రవితేజది, దాంట్లో ఆ సినిమా పెట్టి చూపించి డైరెక్టర్ గారు ముందే ఊహించేశాడండి అని. అసలు చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే అసలు ప్రతి సినిమాలో బిట్టు ఉంటుంది. సంవత్సరానికి 10-15 సినిమాలు చూస్తే ఆ 10-15 సినిమాల్లో వెన్నుపోట్లు, ఆపోట్లు, మోసాలు, మ్యానిపులేషన్లు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు అసలు చూస్తే మొత్తం నువ్వు తెలుగు సినిమాలో ఏ విలన్ పాత్ర చూసినా సరే మొత్తం చంద్రబాబు గుర్తు రావాల్సిందే మనకి. నువ్వు ఎతికి 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 మీ వాళ్ళు పార్టీ వాళ్ళు ఎత్తి ఒక బిట్టి ఇవ్వాలేమో నీకు. అసలు మనం తెలుగు సినిమా ఏది పెట్టినా ఏ విలన్ క్యారెక్టర్ చూసినా మనకు కనబడే చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలే. చెప్పేది ఒకటి చేసేది ఒకటి, చెప్పే శ్రీరంగనీతులు. అది మరి చంద్రబాబు గారి తంతు. 5 సినిమాలు చెప్తాడు, శత్రువులు ఎక్కడో పుట్టరా బాబు, మన ఇంటి వాళ్ళనే ఇంటి వాళ్ళ రూపంలో తిరిగేస్తుంటారు మన ఇంట్లో అని. అట్టా ఉంది వ్యవహారం ఇవాళ. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని నాశనం చేయాలని, కించపరచాలని, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక మీరిచ్చిన హామీలో అమలు చేయడంలో పిల్లి మొగ్గలేస్తూ మీ వల్ల చేత కాక జనాల్ని మోసం చేస్తూ, నిర్లజ్జగా మోసం చేస్తూ, జనంలో పెరుగుతున్న ఆదరణ చూసి రాజకీయంగా అతన్ని ఎదుర్కోలేక ఇలా తప్పుడు రాతలతో, తప్పుడు కేసులతో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేసి, కుట్రలతో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ని రద్దు చేయించాలనేటువంటి మీ తప్పుడు ప్రయత్నాలు అమాయకుడైన ఎన్టీ రామారావు దగ్గర సాగుతీయేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సాగవనేది కూడా చంద్రబాబు తెలుసుకోవటం మంచిదని చెప్పి అనేది ఆయనకి హితవు పలుకుతున్నాం. ఇప్పుడు నేను హోంమంత్రి అనిత్ గారు మాట్లాడారని చెప్తున్నారు కదా, కేసులు అంటారా, గురువింద గింజ సామెతలాగా ఉంటుంది. గురువింద గింజ సామెతగా ఉంటుంది. ఆ గింజకి కింద నలుపు ఉన్నది ఆ గింజకి తెలియదు. పైన ఎర్రగా ఉన్నా అంటే ఎర్రగానే ఉన్నాను అనుకుంటారు. అనిత్ గారింటో కేసులు లేవా? అనిత్ గారింటో కుటుంబ సభ్యులు ఒకళ్ళొకళ్ళ మీద కోర్టులకు ఎక్కింది లేదా? అనిత్ గారి మీద చెక్ బౌన్స్ కేసులు లేవా?